సిటిజన్ ఫోర్స్ న్యూస్. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్న 3 ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అహ్మదాబాద్ లో అరెస్ట్ చేసింది. గత ఏడాది నుంచి నిందితులపై నిఘా పెట్టిన గుజరాత్ ఏటీఎస్ ఆయుధాలు సరఫరా చేస్తున్న సమయంలో వారిని అదుపులోకి తీసుకుంది. విచారణలో దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు ప్రణాళికలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 2 గ్లోక్ పిస్టల్స్, 1 బెరెట్టా పిస్టల్, 30 బుల్లెట్లు, 4 లీటర్ల ఆముదం నూనెను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకడైన అహ్మద్ మొహియుద్దీన్ హైదరాబాద్ కు చెందినవాడని గుజరాత్ డీఐజీ సునీల్ జోషి తెలిపారు. మరో 2 నిందితులు ఆజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహెల్ సలీం ఖాన్ ఉత్తరప్రదేశ్ కు చెందినవారని తెలిపారు. అహ్మద్ మొహియుద్దీన్ ఇప్పటికే పలు ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్నాడని చెప్పారు. అతడు అహ్మదాబాద్ కు వస్తున్నట్లు సమాచారం అందడంతో ఏటీఎస్ నిఘా ఏర్పాటు చేసింది. ఆజాద్లతో టోల్ ప్లాజా సమీపంలో అతడిని అదుపులోకి తీసుకుని పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 36 ఏళ్ల అహ్మద్ మొహియుద్దీన్ చైనాలో ఎంబీబీఎస్ చదివినట్లు పోలీసులు తెలిపారు. దేశంలో పెద్ద ఎత్తున ఉగ్రదాడి చేయాలన్న యోచనతో ఉన్నాడని పేర్కొన్నారు. అతడు విదేశీయులతో కూడా టచ్ లో ఉన్నట్టు విచారణలో తేలింది. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఓ ఉగ్ర సంస్థతో సంబంధాలు కొనసాగిస్తూ ఆముదం గింజల వ్యర్థ పదార్థాల నుంచి రైసిన్ అనే ప్రమాదకర విషాన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గుజరాత్లోని కాలోల్ నుంచి ఆయుధాలు తీసుకుని మరో ప్రాంతానికి వెళ్తుండగా అహ్మద్ మొహియుద్దీన్ చిక్కాడని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన మరో 2 ఉగ్రవాదులను గుజరాత్లోని బనస్కాంతలో అరెస్ట్ చేశారు. వీరు విదేశీ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు కూడా వెల్లడైంది. ఇప్పటికే ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో నగరాల్లో వీరు రెక్కీ చేసినట్టు పోలీసులు తెలిపారు. కశ్మీర్లోనూ వీరి కదలికలు నమోదైనట్లు సమాచారం. గుజరాత్ ఏటీఎస్ ఈ ఘటనపై విస్తృత విచారణ చేపట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా అల్ ఖైదా ఉగ్ర సంస్థతో సంబంధం ఉన్న 5గురిని గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. వారిలో బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఉన్నది. ఆ మహిళ ఆన్లైన్ వేదికగా టెర్రర్ మాడ్యూల్ నడిపినట్టు పోలీసులు తెలిపారు. పాక్ లోని ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నట్టు కూడా తేలింది. ఇదిలా ఉండగా పాక్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై జమ్మూ కాశ్మీర్లోని కథవా జిల్లాలో 2 ఎస్పీఓలపై అధికారులు వేటు వేశారు. ఉగ్రవాదుల కార్యకలాపాలకు సహకరించినందుకు వారిని విధుల నుంచి తొలగించారు. ఎస్పీఓలైన అబ్దుల్ లతీఫ్, మహ్మద్ అబ్బాస్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దోడా జైలుకు తరలించారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో వరుసగా 2వ రోజు కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ పోలీసులు విస్తృత సోదాలు కొనసాగిస్తున్నారు. శనివారం 59 ప్రాంతాల్లో తనిఖీలు జరిపిన పోలీసులు ఆదివారం రాంబన్, కిష్త్వాడ్, దోడా, కఠువా, రియాసీ, వూంచ్, రాజౌరి జిల్లాలు సహా 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో పోలీసులతో పాటు సైన్యం, సిఆర్పిఎఫ్, ఎన్ఓజీ సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గుర్తింపు కార్డులు, బ్యాంకు లావాదేవీలు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. ఉగ్రవాదంలోకి యువతను ఆకర్షించేందుకు ఓ టెర్రర్ మాడ్యూల్ చేసిన ప్రయత్నాన్ని ఇటీవల పోలీసులు భగ్నం చేశారు. అదే విధంగా పలు జైళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులు శీతాకాలం నేపథ్యంలో మైదాన ప్రాంతాల్లో సురక్షిత ప్రదేశాల కోసం వెతుకుతున్నారని నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా విస్తృత సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద దేశ భద్రతకు ముప్పుగా మారే ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు గుజరాత్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఉగ్రవాద నెట్వర్క్లను విచ్ఛిన్నం చేయాలన్న క్రమంలో సోదాలు, అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.